వాస్తవంగా అప్పట్లోనంట ఒక వారంలో సినిమా పాటలు కానివ్వండి, ఇంకా వేరు ఏ పాటలైనా క్యాసెట్లు 15,000 వరకు పోయాయంట ఒక వారానికి. అయితే ఈ పాటకు సంబంధించిన క్యాసెట్లు ఒక వారానికి 50,000 పోయి రికార్డు సృష్టించిందంటమ్మా. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఈ పాట గురించి మన దేవుని ఘనత 15,000 ఎక్కడ, 50,000 ఎక్కడ, అంతవరకు మరి ఆ క్యాసెట్లు అమ్మటం జరిగింది. అది మీకు తెలియపరుస్తామంటే కొంతమంది తెలిసే ఉంటుంది, తెలియపరుస్తామని మీకు తెలియపరిచాను. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి మా యేసయ్య, నీ పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభువా, నీ వైపు మేము చూస్తూ ఉండగా నా తండ్రి మా కన్నులను మా హృదయాన్ని నీ వైపు చూస్తూ నీ వాక్యము వినుచు, నీ వాక్యం విన్న మేము నీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు కలుగ చేయమని నేను నన్ను కూడా నీ శిలువ చాటును మరుగుపరుచుకొని నాలో ఉండి మాట్లాడము యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా మరొకసారి హల్లెలూయా. ఇవాళ అంశం ఏంటంటే, శ్రమలో తీర్మానం ఏమిటి? ఇవాళ అంశం ఏం చెప్పానమ్మా? శ్రమలో తీర్మానం ఏమిటి? ఇక్కడ 116వ కీర్తన మరి ఎవరు రాశారో చెప్పగలుగుతారమ్మా? ఎవరన్నా ఇక్కడ ఉన్నవారు? 116వ కీర్తన అమ్మా దావీదు గారమ్మా రాసిందమ్మా. దాని ఇక్కడ రాసిందమ్మా, రాసిందా? దావీదు గారు రాసిందా? సరే, దావీదు గారు అయితే ఇక్కడ రాసినట్లుగా లేదమ్మా. సరే, అయితే ఈ 116వ కీర్తన ఈ రచయిత కూడా ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఈయన గారు మనం చూద్దామమ్మా. 116వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఇక్కడ శ్రమలో తీర్మానం ఏమిటి? ఎటువంటి తీర్మానము అంటే, దీని గురించి నేను ఆలోచన చేశా. వాస్తవంగా ఇక్కడ కొంచెం ఇద్దరి మనసులు కలిసి ఈ యొక్క అంశం పేరు పెట్టడం జరిగింది. కాబట్టి దీని గురించి నేను ఆలోచన చేస్తే, శ్రమలో తీర్మానం ఏమిటి అనే దాన్ని బట్టి ఇక్కడ ఈ వ్యక్తి శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉన్నప్పుడు ఇతను ఏం తీర్మానం చేసుకున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇది తీర్మానం. నేను ఫస్ట్ నా ఆలోచన దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు నా ఆలోచన ఇది కాదు. తర్వాత వచ్చేయి నేను దేవుడు నాకు చెప్పినవి నేను నాకు ఎంతవరకు ప్రేరేపిస్తే అంతవరకు చెప్తాను. అయితే ఈ శ్రమలో ఉన్న వ్యక్తి అతను ఎటువంటి తీర్మానం చేసుకున్నాడు? శ్రమలో కూడా తీర్మానం చేసుకున్నాడు అంటే చేసుకున్నాడు. ఎటువంటి తీర్మానం? శ్రమలో ఉన్నప్పుడు ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు చాలామంది. శ్రమ అనేది అది తలనొప్పి కావచ్చు అండి, కంటి నొప్పి కావచ్చు, పంటి నొప్పి కావచ్చు, మరి మన శరీరంలో ఉన్న అవయవాలు లేదా మనకి కుటుంబంలో ఎటువంటిదైనా సరే ఈ ఒక బాధ కలిగించేది, నొప్పి కలిగించేది, దుఃఖము కలిగించేది, నష్టం కలిగించేది, మాట పడేది, ఇవన్నీ కూడా శ్రమ కిందే వస్తూ ఉన్నాయి. అయితే ఈ శ్రమలు ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుని వైపు చూడట్లే. వారు దేవుని వైపు చూసే తీర్మానం చేసుకోవట్లే. వారు అటువంటి తీర్మానం కాకుండా వారికి ఉన్న శ్రమ త్వరగా శ్రమలో నుంచి బయటపడాలని వారు రకరకాల తీర్మానాలు చేసుకొని దేవునికి ఇష్టంగాని పనులు చేస్తూ ఉన్నారు. ఉన్నవారి గురించే మాట్లాడుతున్నానమ్మా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యంలో నేను మాట్లాడుతుండగా నన్నే అన్నాడని మనసు కనిపిస్తే
పరిశుద్ధాత్ముడు నిజంగా నీతోనే మాట్లాడాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరమైనా కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే, మీతో మాట్లాడుతూ ఉంటే నా మనస్సాక్షి నాకు కూడా సాక్ష్యం ఇస్తుందమ్మా. మీకే కాదు, నాకు కూడా అది ఆ వాక్యం వర్తిస్తూ ఉన్నది. అయితే చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, శ్రమలలో దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలని ఒక తీర్మానం చేసుకున్నారు. ఈరోజు మన ఒక తీర్మానం కూడా ఏ విధంగా ఉండాలంటే, శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఒక తీర్మానం మనం చేసుకోవాలి. శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలని తీర్మానం మనం ఎప్పుడైతే చేసుకుంటామో, ఆ విధంగా తీర్మానం చేస్తాం దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే ఆ శ్రమలలో మనకు పరిష్కారం దొరికినట్లే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ శ్రమలో దేవుని దగ్గరికి ఎప్పుడైతే పోదామని మనం తీర్మానం చేస్తున్నామో, అప్పుడే మనకు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు పరిష్కారము దొరికినట్లే. కానీ ఏం చేస్తూ ఉన్నారు అంటే, నాకు ఇంతకుముందు నేను చెప్పినట్లు ఎవరికి ఇష్టమైన మార్గాన్ని వారు ఎంచుకొని తాత్కాలికంగా శ్రమలలో నుంచి బయటపడుతూ ఉన్నారు. శ్రమలలో నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం, ప్రభువా మాకున్న సమస్య ఇది, నీకు తెలియదు కాదు ప్రభువా, నాకున్న సమస్యను మరి ఎవరు తీరుస్తారు ప్రభువా, నీకు ప్రార్థన చేస్తే మరి నువ్వు చేస్తావులే, కానీ నాకు శ్రమ నుంచి విడిపిస్తావు, కానీ ఎప్పటికి విడిపిస్తావు? నాకున్న బాధను బట్టి, నాకున్న నొప్పిని బట్టి, దుఃఖాన్ని బట్టి, నష్టాన్ని బట్టి ప్రభువా నేను ఈ పని చేయవలసి వచ్చింది ప్రభువా. అదే పనైనా కానివ్వండి, దేవునికి నచ్చనిది ఏ పనైనా కానివ్వండి చేసి మళ్ళీ పశ్చాత్తాపం, దేవుని దగ్గరికి మళ్ళీ వచ్చి పశ్చాత్తాపం, ప్రభువా నేను ఈ యొక్క నీచమైన పని చేశాను, కానీ ఈ శ్రమ అయితే పోగొట్టుకున్నాను, కానీ మనసులో వేదన పోవట్లేదు ప్రభువా, వేదన పోవట్లేదు. ఎందుకు అంటే, నీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత బలవంతుడో, ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఆయన దగ్గరికి వెళితే ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తాడో నీకు తెలిసి కూడా నువ్వు ఈ నీచమైన పని చేసావని చెప్పి మనలో మనమే కుంగిపోతూ ఉంటాం. మళ్ళీ దేవుడు కనికరము గలవాడు కాబట్టి మనం పశ్చాత్తాపడుతూ ఉంటే ఆ యొక్క బాధలో కూడా నెమ్మది కలగ చేసి, ఇక చేయమాకు, దేవుడు మాట్లాడతాడు. ఇలా ఎవరికైనా అనుభవాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, నా గత జీవితంలో నాకున్న ఇటువంటి అనుభవాలు, ఇక చేయబాకున్నాయి, ఇక నువ్వు చేయబాకని చెప్పి ఆయన దేవుడు మాట్లాడతాడు. ఆ మాటకు కట్టుబడి ఉంటే మంచిదే. కాకపోతే ఇది ఒక అలవాట్లాగా చాలా మంది మార్చుకుంటూ ఉన్నారు. చాలా మంది శ్రమలో తప్పు చేయటం, దేవుని దగ్గర రాకుండా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా మానవ ప్రయత్నం చేయటం, ఏదో ఒక పాపం చేసి ఇది ఒక అలవాటుగా వారు మార్చుకొని ఇదే పనిలో ఉంటూ ఉన్నారు. అటువంటి వారు ఎప్పటికైనా సరే వారికి ఇబ్బందులు, సమస్యలే ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా నా మొరను, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుడు నా మొరలను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. ఆలకించడం వేరు, ఆలకించి సహాయం చేయటం వేరమ్మా. మనము చూడటం వేరు, వినటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. సహాయం, దానికి కావలసిన పరిష్కారము చూపటము, సహాయం చేయటం వేరు. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. అంటే సహాయం చేశాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఏమంటున్నాడమ్మ? కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఇది ఎన్నో ఆజ్ఞమ్మ. పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ముఖ్యమైన ఆజ్ఞలు. ఇది ఎన్నో ఆజ్ఞ ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటేనే అమ్మా, గుర్తుంటే చెప్పండి, లేకపోతే లేదు. దీంట్లో మన కప్పులు కొట్టుకోవడానికి కాదు, మనకేం పెద్ద బిరుదులు ఏం రావాలి, కానీ ఇది ఎన్నో ఆజ్ఞ. ఇది 10 ఆజ్ఞలలో ఇది ఎన్నో ఆజ్ఞ. పాత నిబంధనలు మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఇది మొదటి ఆజ్ఞ. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి కూడా మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 38 వరకు మనం చూసుకుంటే, ఒక వ్యక్తి వచ్చి అంటాడు, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను.
ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తుని అడుగుతుండగా, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఏమా, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఏమంటున్నాడమ్మా? ఏమన్నాడమ్మా? ఇప్పుడు ఆజ్ఞ ఏంటి? ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి ప్రభు అంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి, ఇది ముఖ్యమైన ఆజ్ఞ అంటూ ఉన్నారు. మరి మనకు మనోళ్ళు ఉన్నారు, మనోరాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, మన రక్త సంబంధులు ఎంతో మంది ఉన్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? అమ్మా, మనం మీ ఇంట్లో పిల్లలు ఉన్నవారు ఎవరైనా చేతులు ఎత్తండి అమ్మ. పిల్లలు చిన్న పిల్లలు చేతులు ఎత్తండి. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలమ్మా? ఆడలే మగళ్ళమ్మ? ఎవరిని ప్రేమిస్తున్నాం అమ్మా? ఇద్దరినా లేకపోతే భర్తనా లేకపోతే అందరినీ సమానంగా ఎవరిని ప్రేమిస్తున్నాం? చిన్నామని ఎక్కువ ప్రేమిస్తున్నాం. అమ్మ ఇంకోరు చేయొత్తారు. అమ్మ, మీకు బాబునా భర్తనా ఇంకెవరిని ప్రేమిస్తున్నారు మీరు? బాబును. ఇంకా అమ్మ ఇంకెవరన్నా? మరి మామూలుగా వివాహం కానివారైనా సరే ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? అన్ననా, తమ్మునా, తండ్రినా, తల్లినా, నాయనమ్మనా, అమ్మమ్మనా, తాతయ్యనా, ఎవరిని ప్రేమిస్తున్నారు? చెప్పొచ్చమ్మా, చెప్పాలి. మంచి చల్లటి వాతావరణం, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నది. అట్లా నేనేం పెద్దగా పొడిగించను. చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నారు? ఇక్కడ సరే మనుషులనే కాదు, కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు. అర్థమవుతుందమ్మా? బంగారాన్ని ఎట్లా ప్రేమిస్తారో తెలుసా అమ్మా? ఒక వ్యక్తి ఏం చేశాడు, భార్యకి ఒక 4 బంగారు గాజులు వేయించాడు, ఒక నలుపూసల గొలుసు ఒకటి చేయించాడు, డబుల్ పేడ తాడు ఒకటి చేయించాడు. అయితే ఇవి చేయించినప్పుడు వాస్తవంగా పెట్టుకోవచ్చు, కావాల్సినంత ఎంతైతే తగ్గుతున్నదో అంతవరకు పెట్టుకోవచ్చు. ఈనాడు చర్చికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నదంటే, ఈ 4 గాజులతో పాటు ఇంకొక 4 గాజులు అదే కలర్లో డూప్లికేట్, మళ్ళీ మామూలు గాజులు మధ్యలో, మళ్ళీ మెడలో నల్లపూసల గొలుసు, డబుల్ పేట తాడు ఇవి వేసుకొని అన్ని ఒకసారి వేసుకొని వస్తూ ఉంటారు. అంటే ఇదేంటంటే వారిని 2 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఏ విధంగా 2 రకాలుగా అంటే, వాటిని వారు ప్రేమించడం, ఇష్టపడటం, ప్రేమించడం, లేదా వారి యొక్క గొప్పని చూపించడం కోసం. అయితే వారు వేసుకొని వస్తూ ఉంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొన్ని విగ్రహాలలో వాళ్ళ మెడలో, వారి చేతుల్లో ఏ విధంగా చూస్తామో అలాగున క్రైస్తవుల్లో కూడా, సౌండ్ నాకు కూడా వినిపించట్లేదు, కొంచెం ఇస్తాం. అయితే క్రైస్తవుల్లో కూడా ఏం చేస్తూ ఉన్నారు విశ్వాసులు అంటే, ఈ విధంగా వేసుకొని చిన్నపిల్లల్ని భయపెట్టే విధంగా వేసుకొని వస్తూ ఉన్నారు. అర్థమవుతుందమ్మా? చిన్నపిల్లల్ని భయపెట్టే విధంగా వేసుకొని వస్తూ ఉన్నారు. నిజమైన విశ్వాసులు మేము అనిపించుకున్న వారు కూడా ఇదే నా విశ్వాస జీవితం అని ఆ వ్యక్తిని విమర్శించే విధంగా వస్తూ ఉన్నారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, అటువంటి వారు ఎవరైనా ఎక్కడైనా పెళ్లిలో కూడా అలా వెళ్తూ ఉంటారు. అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే, నీకు ఎన్ని రకాలు ఉన్నా కానివ్వండి, ఒక రోజు తాడు, ఒక ఫంక్షన్ తాడేస్తుంది, ఇంకొక ఫంక్షన్కి నలపూసలు తాడేస్తుంది, ఇంకొక ఫంక్షన్కి ఆహారం అదేదో రకరకాలుగా ఉంటాయి కదా. ఎందుకంటే నేను కొన్నాను, నా ఇంట్లో వారికి నేను కొన్నాను. అయితే రకరకాలుగా ఒక ఫంక్షన్కి ఒకటి, ఒక ఫంక్షన్కి ఒకటి, ఒక ఆదివారం ఒకటి, ఒక ఆదివారం ఒకటి అట్లా వేసుకోండి. అంతేగాని అన్నీ ఒకసారి అలంకరించుకుంటే మీరు ఒక్కసారి అద్దంలో ఒక్కసారి ఫోటో వేసుకొని అది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎవరిలా కనపడుతున్నా ఒకసారి పరిశీలన చేసుకోండి. ఈ విధంగా మరి బంగారాన్ని ప్రేమించేవారు ఉంటారు, బంగారాన్ని ప్రేమించేవారు ఉంటారు. నేను ఒక ఉంగరం, మా అమ్మ ఒక 18 సంవత్సరాల క్రితం ఉంగరం చేయించింది, దాన్ని సిలువ చేసి. అయితే అది కొన్ని రోజులు పెట్టుకొని తిరిగాను. కొన్ని రోజులు పెట్టుకొని తిరిగిన తర్వాత ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, అనేకు నేను తప్ప నీ పేరు మీద భూమి ఉండొద్దు, బంగారం ఉండొద్దు, ఏది ఉండొద్దు, నీకంటూ ఉన్నారు ఒకరంటే నేనే ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి నాకున్న ఉంగరాన్ని ఆ బీరోలోనే పెట్టాను. నేను వేసుకోను, అది తొడుక్కోను.
అయితే ఈ విధంగా బంగారాన్ని, ఇదంతా మీకు ఏం చెప్తాను నేను చెప్తాను, దాని గురించి మీకు చెప్తాను. ఇలా బంగారాన్ని ప్రేమించేవారు కొందరు, కొందరేమో పిల్లలను ప్రేమించేవారు కొందరు, భర్తలు ప్రేమించేవారు కొందరు, భార్యలు ప్రేమించేవారు కొందరు. మరి ఏమన్నా ఆటంకమా? ఏమో నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తే తప్ప, నీ భార్యను నువ్వు ప్రేమిస్తే తప్ప, నీ భర్తను నువ్వు ప్రేమిస్తే తప్ప? చెప్పండి, ఏం తప్పు అన్నది? తప్పులేదు కదా. మరి తప్పు లేదు, కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు ఏంటంటే తెలుసుకోవాల్సినవి. మనం ప్రేమించవచ్చు ఈ విధంగా, కానీ వారికంటే ముఖ్యముగా యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి. అర్థమవుతుందమ్మా? ఈరోజు ఇది వాక్యం ఎన్నో మార్లు విన్నప్పటికీ, బైబిల్ చదివినప్పుడు మన కంటికి కనిపించినప్పుడు, మన మనసుకి అనిపించినప్పుడు వాటిని అలా చదివి విడిచిపెడుతూ ఉంటాం. కానీ యేసయ్య కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాం, భూములను ఎక్కువ ప్రేమిస్తాం, అమ్మ పొలాలను ఎక్కువ ప్రేమిస్తాం, మనుషులను ఎక్కువ ప్రేమిస్తాం. అమ్మ నాన్న, నేను వాళ్ళని ప్రేమించవద్దు అని అంటలేదు. కాకపోతే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలి. నిజంగా నా కుటుంబంలో నా భర్తను కాదు, నా భార్యను కాదు, నా తల్లిని కాదు, నా తండ్రిని కాదు, నా పిల్లల్ని కాదు, నా వారిని ఎవరిని కాదు, నేను ముందు నాకు ప్రేమ అంటూ ఉంటే యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న వారు మాత్రం చేయటం. యేసుక్రీస్తుని ముందు ప్రేమ, తర్వాత ఎవరైనా. మా మనవాడు చిన్నప్పుడు 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడు పడుకున్నప్పుడు దగ్గర పోవటం, ముద్దు పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటే ఒకసారి ఏమైందంటే, ఏంటి నీ మనవుని అంతగానో ప్రేమిస్తూ ఉన్నావు, అంతగానో ముద్దు పెట్టుకుంటూ ఉన్నావు, నేను సిలువలో మరణించిన మరణాన్ని మర్చిపోయావా? నేను కొరడా దెబ్బలుతున్నది మర్చిపోయావా? నా తల మీద మూల కిరీటాన్ని పెట్టి కర్రతో కొట్టారుగా, అది మర్చిపోయావా అని చెప్పి ఆయన పడిన హింసలన్నీ కూడా నాకు జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు, ప్రభువా నన్ను క్షమించు నాయన, నా మనవాన్ని నేను ముద్దు పెట్టుకోవాలి అంటే ముందు నీ యొక్క శిలువ మరణాన్ని, నీ యొక్క శ్రమను నాకు గుర్తు చేయట్లేదు. నువ్వు అవి గుర్తు చేసుకున్న తర్వాత నా మనవుని నువ్వు నాకు కలగ చేసావు ప్రభు అని చెప్పి నేను నా మనవుని ముద్దు పెట్టుకుంటాను ప్రభు అని చెప్పి నా మనవుడికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను దేవుని అడిగాను. ఈ రోజు వరకు కూడా, ఈ రోజు తెల్లారుజాము కూడా నా మనవుడు ఇప్పుడు పెద్దోడు అవ్వదు, 9 సంవత్సరాలు అక్కడ కూర్చున్నాడు చూడండి, కళ్ళు పైకేసి చూస్తూ ఉన్నాడు. అతడు పక్కనే వాళ్ళక్క నా మనవరాలు పండుకుంటే నేను ముద్దు పెట్టుకుంటే ఫస్ట్ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని, శ్రమను జ్ఞాపకం చేసుకొని నా మనవాన్ని నేను ముద్దు పెట్టుకున్నాను. ముద్దు పెట్టుకోవద్దు, ప్రేమించవద్దని నేను అంటలేదు. కాకపోతే తెలిసి కూడా మనుషులను ఎక్కువ ప్రేమిస్తారు, దేవుణ్ణి తర్వాత లెక్కలోకి తీసుకొని వస్తారమ్మా. ఇటువంటి వారు ఉండకూడదు, ఇటువంటి తీర్మానం ఉండకూడదు, ఇటువంటి మనసు ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి. ముందు ప్రేమిస్తున్నామండి, అందరితో సమంగా ప్రేమిస్తున్నామండి, అందరినీ ప్రేమించిన తర్వాత లాస్ట్ అండి అన్నట్లుగా ఉండవద్దు. అది ఎవరైనా కానివ్వండి, దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. అయితే ఆయన అంటూ ఉన్నాడు ఈ 116 కీర్తనలో, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయనకు సహాయము చేశాడు కాబట్టి ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడట. దేవునికి ఉన్న మంచి గుణ లక్షణాలు ఏమిటంటే మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన ముందు మనల్ని ప్రేమించాడు, మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. సహాయం చేసిన తర్వాత ఆయన ఏంటో నీ మనసులో గుర్తింపు తీసుకొని వచ్చి అప్పుడు ఆయన్ని ప్రేమించేలాగా చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నీకేం చేయకుండా, అమ్మా నీకేమి లాభం చూపకుండా, నీ మనసులో సంతోషం పుట్టించకుండా ఆయన ప్రేమించే విధంగా చేయలే. నీకు అనేక విధాలుగా ఏదో ఒక రకమైన సహాయం చేసి, నేను ప్రేమించి నీకు సహాయం చేసి ఆ తర్వాత కృతజ్ఞతతో నా ప్రభు నాకు సహాయం చేశాడు,
నా దేవుడు నాకు సహాయం చేశాడు అనేది నీ మనసులో పుడుతుంది, నీ ఆలోచనలో పుడుతుందమ్మా. అంతేకాని నీకు నీవుగా ఏ మానవుడు కూడా దేవుని సహాయం పొందకుండా దేవుణ్ణి ప్రేమించిన వారు ఎవరు లేరు. దేవుడు ప్రేమించి ఇతరులకు సహాయం చేసి పిచ్చి వాళ్ళరా, మీకు నేను సహాయం చేసేవాడుగా ఉన్నాను, మిమ్మల్ని బంధకముల నుంచి విడిపించేవాడుగానే ఉన్నాను, మీ ఆత్మలకు రక్షకుడిగానే ఉన్నాను అని చెప్పి ఆయన మనకు అన్ని రుజువులు చూపించి ఇకనైనా అర్థం చేసుకోండి అని చెప్పి ఆ విధంగా ఆయన్ని ప్రేమించే విధంగా ఆయన మార్చాడు. ఆయన ప్రేమించే విధంగా అన్ని ఆధారాలు చూపించినా కానీ చాలా మంది మరి తప్పుదారులోనే ఉంటూ ఉన్నారు, కానీ ఆయనను ప్రేమించట్లేదు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఇక ఆయన మనకు చేసిన సహాయాన్ని బట్టి మేలును బట్టి ఆయన్ని మనం ప్రేమిస్తాం అనే ఒక విషయాన్ని పక్కకు పెడుతూ ఉన్నారమ్మా. ఈ విధంగా ఇక్కడ అంటూ ఉన్నాడు, నా యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అన్న తర్వాత ఇక్కడ నేను మత్తయి సువార్త ప్రేమ గురించి మీకు తెలియపరిచాను. ఏ విధమైన ప్రేమ, ముందు ఎవరిని ప్రేమించాలనే దాని గురించి మీతో నేను మాట్లాడాను. అయితే ఇక్కడ ఒక్కసారి నేను మొదటి కొరింథీయులు మొదటి అధ్యాయము 12వ వచనములో నుంచి 13వ వచనం నుంచి చదివిపిస్తాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఏమా ఇక్కడ రకరకాలుగా సేవకులను నేను పౌలుకు సంబంధించిన వాడిని, అంటే పౌలుని ప్రేమిస్తున్నాను, పౌలు గారి వాక్యాన్ని నేను ఇష్టపడుతూ ఉన్నాను, ఆయన ఒక ప్రవక్తను నేను ఇష్టపడుతున్నాను, ఇంకొకరు ఇష్టపడుతున్నాడు, ఆయన ఒక ప్రవక్తను, ఆయన ఒక బోధను. అక్కడ ఏంటంటే వర్గాలుగా చీలిపోతూ ఉన్నారు. ఇక్కడ దేవుణ్ణి ముఖ్యంగా పట్టించుకోకుండా మనుషులను పట్టించుకొని ఇదిగో ఇతను వాక్య పరిచయం మంచి చేస్తాడు, ఇతనికి నీతిగా జీవిస్తాడు అని చెప్పి ఎవరికి నచ్చదు. అంటే అమ్మ అక్కడ అలా రాయబడలేదు, కానీ ఒక ఉపమాన రీతిగా మీకు చెబుతున్నాను. ఎవరికి ఇష్టమైన రీతిగా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్న సమయంలో ఇక్కడ అంటూ ఉన్నారు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, సౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా. ఎవరు సిలువ వేయబడ్డారు? పేతురు గారా, యోహాను గారా, పౌలు గారా? ఎవరమ్మా? ఏ సేవకుడు సిలువ వేయబడ్డారమ్మా? ఎవరు ఉన్నారా సేవకుల్లో? సిలువ వేయబడటం ఎవరి కోసం? సరే, ఒకవేళ ఎవరన్నా సిలువ వేయబడినప్పటికీ కూడా మనకు ప్రతిఫలం ఏమీ లేదు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన సంగతి విడిచిపెట్టి మనుషుల గురించి ఏంటి బాబు మీరు? మనుషులను ప్రేమించడం ఏంటి? మనుషులను మీరు గొప్ప చేయడం ఏంటి? ఈరోజు తల్లిని ప్రేమిస్తూ అంటున్నాడు, కొడుకుని ప్రేమిస్తూ అంటున్నాడు, రకరకాలుగా మనుషులు ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమించకుండా ఉంటూ ఉన్నారు. ఇంకొక మాట మిమ్మల్ని నేను అడగాలని నాకున్నదమ్మా. దేవుణ్ణి ప్రేమించడం అంటే తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ వాక్యం చాలాసార్లు అడిగే ఉంటారు పాస్టర్లు, సువార్థికులు, మీరు చెప్పే ఉంటారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటమ్మా? ఏ విధంగా రుజువు ఏంటి? దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ప్రేమిస్తున్నారా? చేయొత్తని ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు ఒక్కసారి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళతో చేయొత్తబాకండి. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు? అందరూ ప్రేమిస్తున్నారు. రుజువు ఏంటి? రుజువు ఏంటమ్మా? నాకు కాదు, దేవునికి రుజువు ఏంటి? నీకు రుజువు ఏంటి? దేవునికి రుజువు ఏంటి? నీకు రుజువు ఏంటి అంటే ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే వెంటనే నేను చెప్తాను, అవకాశం ఇవ్వకుండా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇక్కడ మన వారు చెప్తారేమో, ఏంటి బ్రదర్ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమర్థం తీసుకోవాలి? నేనే చెప్తాను, మళ్ళీ వారు చెప్తే బాగోదేమో. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించడమే అమ్మా. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవుణ్ణి ప్రేమించుట. అంతేగాని యేసయ్య నీ దగ్గరకు వస్తే అన్నం పెట్టు, మంచి కూర వేసు, మంచి బట్టలు వేసు, లేకపోతే మంచి టేబుల్ వేసి, ఇటువంటి కాదమ్మా.
దేవుణ్ణి ప్రేమించడం, యేసుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించుటే. ఆయన ఏది చేయమంటున్నాడో అది చేయటము, వెత్తన దాన్ని విడిచిపెట్టటము, అదే దేవుణ్ణి ప్రేమించటము. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఇదే మాట చెప్పండి, దేవుని ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. అమ్మా, మీరు చదువుకుంటా మీరు వెళితే లాస్ట్లో మధ్యలో అంటే 1 పేతురు కానించి మీరు చదువుకుంటూ వెళితే యోహాను ఒక మొదటి పత్రిక కానించి మనకు తెలుగుతూనే ఉంటుంది. 1 పేతురు కానించి చూసుకుంటూ పోతే అయితే ఆయన ఆజ్ఞను అనుసరించడమే దేవుణ్ణి ప్రేమించుట. ఈరోజు ఆయన్ని ప్రేమించే వారు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఈ 116వ కీర్తనలో ఈ రచయిత దేవుని దగ్గరికి ఆయన శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునికి మొరపెట్టాడు, దేవుడు మొర ఆలకించాడు, ఆయనకు సహాయం చేశాడు. ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్న ఒక విషయాన్ని మనకు ముందు టైంని బట్టి మీకు నేను చూపెడతాను. ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి. అయితే ఇక్కడ ఎవరు మీ కొరకు సిలువ వేయబడ్డారు అన్న తర్వాత ఇక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే 1 యోహాను 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనలందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయచిత్తము యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉన్నది. ఎందుకంటే మన పాపాలకు ప్రాయచిత్తముగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి రథాల మీద తిరగలేదు, గుర్రాల మీద తిరగలేదు, సిరి సంపదలు కలిగిన వారు నివసించలేదు. ఆయన మన కొరకు ఎన్నో దెబ్బలు తిని ఆయన ముఖం మీద ఉంచుకొని ఆయన మరణం అనేది ఆయన పొందాడు. అందుకని మన పాపముల నిమిత్తము మనల్ని ప్రేమించి ఆయన వచ్చాడు. ఇందులో ప్రేమ ఉన్నది అనే ఒక సంగతిని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? మా అమ్మ చనిపోయినది. ఆయన ఒకరి గురించి చెప్తే బాగుంది కాబట్టి మా అమ్మ గురించి చెప్తా. ఇప్పుడు నేను ఏదో ఒక అపాయకరంలో ఉన్నా, మా అమ్మ నన్ను చూడలేకపోతుంది. చూడలేక ఆమె నా కొరకు ప్రాణం పెడుతున్నదమ్మా. ఒక మాట, ఇప్పుడు మా అమ్మ ఉన్నదమ్మా, నాకు కాళ్ళు కట్టగలిగి బాధపడుతున్నా. ఆమె చూస్తున్నది, బాధపడుతుంది, కన్నీళ్ళు ఇడుస్తుంది, బాధపడుతుంది. మరి దీంట్లో ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. ఒకవేళ అమ్మ నువ్వు ఉన్న పొలంగా నువ్వు ఏదైనా చేసుకొని చచ్చిపోతే ఇదో ఈ అబ్బాయి ఎమ్మటే బాగుపడతాడమ్మా అని ఒకవేళ అన్నాడు అనుకోండి, ఎవరన్నా దేవుడే అడిగాడు అనుకోండి, ఆమె ప్రాణం పెట్టిద్దామా? నాకైతే నమ్మకం లేదు. ఆమె కాదు, ఇందాక మా అమ్మ గురించే చెప్తా ఉన్నాను, కానీ అందరి గురించి చెప్తున్నాను. పిల్లగాళ్ళకి ఏమనైతే తల్లి విలువెళ్ళాడుద్ది, బాధపడుద్ది, దుఃఖపడుద్ది, ఎంత ఖర్చైనా పెట్టుద్ది, ఉంటే అప్పు తీసుకొచ్చిన పెట్టుద్ది, నేను కాదనను. కానీ ఇక్కడ తల్లి అయితే ప్రాణం పెట్టదు. ఏమో ఒకవేళ తల్లి ప్రాణం పెట్టాలంటే అనుకోని రీతిగా ఆ పాతకాలంలో ఆ పురుడు వేసుకునే సమయంలో మరి అప్పుడు ఇంత డాక్టర్లు ఇంత వైద్యం లేదు కాబట్టి మరి ఆ విధంగా కొంతమంది తల్లులు చనిపోయేవారు. కానీ కావాలని మట్టికి ఏ తల్లి చనిపోయినట్లు నేను చరిత్రలో ఎక్కడ నేను చూడలేదమ్మా. ఎప్పుడైనా మీరు విన్నారా కొడుకు తల్లి చనిపోయిందని? అంటే కావాలని ఒక కొడుకు ప్రాణం కోసం తల్లి చనిపోయిందని, ఒక బిడ్డ కోసం ఒక తండ్రి చనిపోయాడని ఎక్కడ విన్నారా? కావాలని ఎవరు కూడా లేదమ్మా. ఎవరిని వారు కాపాడుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అంటే కొంతమంది
నెల తప్పారు అంటే 2వ నెల 3వ నెల అన్న కానించి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ లోపల ఉన్న శిశువు తన కొరకు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని ఆ మందులు, ఆ బలమైన టానికులు ఇవన్నీ తీసుకోవటం, ఇవన్నీ తీసుకుంటూ ఏం చెప్పారు అంటే తల్లిని అడిగితే ఏం చెప్పారంటే లోపల ఉన్న బిడ్డ ఆరోగ్యం కోసం, అమ్మ అర్థం చేసుకోండి అందరూ, లోపల బిడ్డ ఆరోగ్యంగా ఉండటం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. డాక్టర్ దగ్గరికి వెళితే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మంచి మందు రాశాడు. ఏమో అర్థమవుతుందా? మంచి మందులు అంటే 2-3 నెలల కానించి బిడ్డ పేరు చెప్పుకొని ముందు తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఇచ్చే టానికులు, వారు తినమన్న పండ్లు ఇవన్నీ ముందు ఎవరికి బలం వస్తుందమ్మా? తల్లికా లేకపోతే శిశువుకా? ఎవరికమ్మా? తల్లికే కదా. చెప్పే పేరు ఎవరికి? చెప్పే పేరు మటుకి బిడ్డ బలంగా ఉండాలని. కరెక్టే, నువ్వు బలంగా ఉంటేనే నీ కడుపులో ఉన్న బిడ్డ బలంగా ఉంటారు. ఈ అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే తల్లి బాధపడమాకండి. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పేది ఎక్కడికి తీసుకొని రావాలనుకుంటూ ఉన్నాను అంటే, ఈరోజు ఒక కుమారునో కుమార్తెనో కనాలి అంటే ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకొని ఈరోజు వారికి తెలియకుండానే కాంతైపోతూ ఉన్నది. అవునా కాదమ్మా? డాక్టర్ ఒక డేట్ ఇస్తాడట, ఆ తారీఖు ఇచ్చేసరికి ఆ తారీఖు పోయేసరికి వారికి మత్తు ఇచ్చేసి వారికి తెలియకుండానే ఆడపిల్లను పిల్లగాడినో, అంటే ఒక ఆడపిల్లను మగపిల్లగాడినో కన్న తర్వాత తడపెడితే ఆ తల్లి వెంటనే చూసుకోలేదమ్మా. ఎవరు చూస్తారు? డాక్టరు, అక్కడ ఉన్న సిస్టర్లు, ఈ యొక్క తల్లి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు. మగపిల్లగాడ, ఆడపిల్ల నల్లగున్నదా, తెల్లగున్నదా, సాయి నలుపులో ఉన్నదా? తల్లి చూసే అవకాశం లేదు. ఎందుకంటే మత్తెక్కిచ్చారు కదా, మత్తెక్కిచ్చారు. కనీసం ఆ పిల్ల కానీ, పిల్లగాడు కాదు, బాబు కానీ పాప కానీ ఎవరు పుట్టారన్నది తల్లికి తెలియకుండానే కంటూ ఉన్నదమ్మ రోజులు. అవునంటారా కాదంటారా చెప్పండి ఒకసారి. అందరి గురించి కానీ మాట్లాడి ఆపరేషన్ మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ చేయించుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అవునంటారా కాదంటారా? ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత నొప్పి లేకుండా కంటూ ఉన్నారమ్మా. ఇటువంటి తల్లిదండ్రులు, ఇటువంటి తల్లులు ఇంత జాగ్రత్త తీసుకొని ఈ విధంగా కానీ నేను ఈరోజు నిన్న కన్నాంధ్రా బాబు అని చెప్తున్నారు. దేవుడు కూడా చెబుతున్నారు కృతజ్ఞత కలిగి ఉండాలి, తండ్రిని తల్లిని ప్రేమించాలని. కానీ యేసుక్రీస్తు ఏమైనా జాగ్రత్త తీసుకున్నాడమ్మా? యేసుక్రీస్తు ఏమైనా జాగ్రత్త తీసుకున్నాడా? ఒకానొక సమయంలో వచ్చి ఆయన్ని పట్టుకున్నప్పుడు ఆయన పక్కన ఉన్న వ్యక్తి ఎన్నటో కత్తి తీసి వచ్చిన సైనికులు ఒక చెవి తెగ నరికేస్తాడు. జనంలో ఒకరిని చెవి తెగ నరికేసరికి యేసుక్రీస్తు అన్నాడు కదా, ఏం బాబు ఇటువంటి పనులు ఏమొద్దు, నువ్వు తీసిన కత్తి ఎక్కడి నుంచి అప్పుడు పెట్టేసి నేను కావాలనుకుంటే 72,000 మంది సైన్యమైన వస్తుంది, లేదా చిన్న బలం అయితే 36,000 మంది జనమైన వస్తుంది. వీళ్ళు చూస్తే కొంతమంది ఉన్నారు, ఆ పని నేను చేయడం అనుకున్నావా? నేను చేయగలను. నా తండ్రిని వేడుకుంటే పంపిస్తాడు, కానీ నేను ఆ పని చేయను. ఎందుకంటే నేను వచ్చినది నన్ను నేను కాపాడుకోవడానికి కాదు. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను నేను కాపాడుకోవడానికి కాదు. ఇదిగో ఈ భూ ప్రపంచం మీద ఎవరైతే మనుషులు ఉన్నారో వీరందరినీ కూడా కాపాడటం కోసం నేను వచ్చాను. నేను ఈరోజు నా తండ్రిని వేడుకుంటే, ఇంతమంది జనాన్ని పంపిస్తే, సైన్యాన్ని పంపిస్తే, నన్ను నేను కాపాడుకుంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలా రక్షింపబడతారు? జాగ్రత్తలు అంటే ఆయన కావాలి అనుకుంటే తప్పించుకొనగలడు, కానీ తప్పించుకోలేదు. ఈ యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ ఈయనలో స్పష్టమైన పరిపూర్ణమైన ప్రేమ ఉన్నది. తల్లిలో ఉన్నదంటే నేను నమ్మను, తండ్రిలో ఉన్నదంటే నమ్మను, నీ రక్షణలో ఉన్నదంటే నమ్మను. ఎందుకు నమ్మవయాన్ని మీరు అనుకోవచ్చు, నా మీద కొంచెం మీకు కోపం రావచ్చు. ఎందుకు నేను నమ్మనంటే ఇంత పరిపూర్ణమైన ప్రేమ యేసుక్రీస్తులో తప్ప ఏ తల్లిలో ఉండదు, ఏ తండ్రిలో ఉండదు, ఏ తాతలో, ఏ నాయనమ్మ అమ్మమ్మలో ఉండదు. ఉంటారా అండి? ఎవరైనా ప్రాణం పెడతారు నీ మనవుడి కోసం, నీ తల్లి, నీ బిడ్డ కోసం ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఉంటే ముందుకు వచ్చి నేను బ్రతన అయిపోయినాను అనేవారు. మాట వరుసగా అంతానికి కూడా మనసు, ఎందుకంటే అది వల్ల పడదు కాబట్టి. ఇంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించిన వాడు, మన పాపములను తీసివేయట కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు.
ఆయనను ప్రేమించామని కాదు, ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకనే వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని కాచి ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఎవరి పక్షాన ఉందాం మనం? మన కుటుంబంలో ఉన్నవారి పక్షాన ఉందామా? ఉందాం. కానీ ముఖ్యంగా దేవుని పక్షాన ఉందాం, మన యేసయ్య పక్షాన ఉందాం. అది నేర్చుకుందాం మనం. అయితే ఇక నేను ముందుకు తీసుకొని వస్తాను. ఇదే 116వ కీర్తన. 116వ కీర్తన ఆ మొదటి వచనం చదువుకున్న తర్వాత ఆయన మరి ఇంకొక తీర్మానం, రెండో తీర్మానం, ఆయన నాకు చెవి ఎగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఏమంటున్నాడమ్మా? ఏమా? ఆయన నాకు చెవి ఎగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. అంటే దేవుడు నాకు సహాయం చేశాడు. నేను శ్రమలో ఉండగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాను, తీర్మానం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాను, నేను మొరపెట్టాను, ఆయన నాకు సహాయం చేశాడు. కాబట్టి నా జీవిత కాలమంతయు, ఎంతవరకు అంటమ్మా? జీవిత కాలమంతయు దేవునికి మొరపెడతానంటే నేను బ్రతికి ఉన్నంత కాలం ప్రార్థనా పరునిగా నేను ఉంటాను ప్రభు అనే తీర్మానం, రెండో తీర్మానం చేసుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడమ్మా ఈ సేవకుడు, ఈ యొక్క విశ్వాసి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? దేవుని సహాయం పొందుకున్న తర్వాత ప్రభువా ఇదిగో నా జీవిత కాలం అంతయు నేను ప్రార్థనా పరునిగా ఉంటాను ప్రభువా అని చెప్పి ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఇది రెండో తీర్మానం. ఇక టయాన్ని బట్టి మనం తీసుకొని వెళ్తానమ్మా. మూడవ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి. 116వ కీర్తన. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖములు నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. ఇన్ని విధాలుగా ఆయన సహాయాలు చేసి నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా, ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? ఎవరితో? 7వ వచనంలో ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? ఆయనతో ఆయనే మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుకుంటున్నాడు? నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు క్షేమకరము లేకుండా బాధలో దుఃఖములో ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఒక తీర్మానం చేసుకోండి. దేవుని దగ్గర పోరాడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడే ఏదైనా, అది కష్టమైన నష్టమైన నా నుంచి బయట పడేసేది దేవుడే. నన్ను లాగి పక్కకు తీసివేసి సంతోషాన్ని కలగచేసేది యేసుక్రీస్తు అని ఒక తీర్మానం చేసుకొని ఆయన దగ్గరికి రండి. అప్పుడు మనం అనుకోవచ్చు కదా, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించును. ఏమా? తిరిగి విశ్రాంతిలో. ఎవరి విశ్రాంతిలో? నీ విశ్రాంతిలో ప్రవేశించు. తనకు తాను మాట్లాడుకుంటున్నాడు. నీకు క్షేమము కలగజేశాడు దేవుడు. నువ్వు విశ్రాంతిని కోల్పోయావు కదా, ఇదిగో నీకు మళ్ళీ తిరిగి నీకు విశ్రాంతిని కలగజేస్తూ ఉన్నాడు. అందుకే కదా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, 22వ వచనం కానించి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలగచేతును. ఏమో ఆయన యేసుక్రీస్తు కూడా ఈ రోజు వరకు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఎవరు ఏ పాపములో ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఎవరిని ప్రేమిస్తున్నారు, ప్రేమలో ఏ నాటకం ఏ బూటకం ఉన్నది, బుర్రకథ, డ్రామా, ఏమో ఇటువంటి రకరకాల ప్రేమలు ఇటువంటి ఉన్నవారులారా ఎక్కడ ఏ పాపము చేస్తూ ఉన్నారు ఆలోచన చేసుకోండి.
ఏ పేరుతో పాపము చేస్తూ ఉన్నారు, ఏ మనసుతో, ఏమి ఆశించి మీరు పాపము చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారో జాగ్రత్త. ఆయన అంటూ ఉన్నాడు, మీరు పాపములో ఉండి అటు ఇటు కొట్టుకుంటున్నారు, శాంతి సమాధానం లేక రండి, మీ మనసు మార్చుకొని నా దగ్గరికి వచ్చినట్లయితే మీకు నేను మీ పాపాలను క్షమించి మీకు విశ్రాంతిని నేను కలుగ చేస్తాను. వస్తారా మీరు? వస్తారా అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు. అమ్మా, అలా వచ్చిన వారందరూ కూడా ధన్యులే. ఈరోజు ఆయన కోల్పోయిన విశ్రాంతి ఆయన మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. అసలైన విశ్రాంతి ఎక్కడ? పరలోక రాజ్యములో, భూమి మీద కాదు. పరలోక రాజ్యములో అసలైన విశ్రాంతి అనేది మనకి ఉన్నది. ఆ విశ్రాంతిలో ప్రవేశించలేక చాలా మంది తప్పిపోతూ ఉన్నారు. అమ్మా, అసలైన విశ్రాంతిలో ప్రవేశించకుండా చాలా మంది తప్పిపోవచ్చు ఉన్నారు. ఈ రోజు నువ్వు ఆయన ఇచ్చే విశ్రాంతిలో నువ్వు ఉంటావా? రేపు కన్ను మూసిన తర్వాత విశ్రాంతిలో ఉండకుండా అదే బాధ, అదే నష్టం, భూమి మీద ఏం బాధపడ్డావో, ఏం దుఃఖపడ్డావో అదే బాధ, అదే దుఃఖం అక్కడ కూడా పడతావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏ నిర్ణయం, ఏ తీర్మానం చేసుకుంటూ ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఆయన విశ్రాంతిలో నువ్వు ఉండే అవకాశం నీకున్నదా? ఉంటే మంచిదే. ఒకవేళ ఆయన ఇచ్చే విశ్రాంతిలో నువ్వు పాలు భాగస్తుడుగా లేకపోతే అది ఎంతో బాధకరం, దుఃఖకరం. అమ్మా, ఈరోజు ఆయన విశ్రాంతిలో పాలు పొందకుండానే చాలా మంది ఉంటూ ఉన్నారు. ఇక్కడ 2 తీర్మానాలు అయిపోయాయమ్మా. ఒకటి దేవుని దగ్గరికి రావడం, శ్రమలో తీర్మానం ఏమిటి? దేవుని దగ్గరికి రావడం. రెండో తీర్మానం ఏంటంటే, నా జీవిత కాలం అంతయు నేను ప్రార్థనా పరుడుగా నేను ఉంటాను ప్రభు అని చెప్పి అన్నాడు. మరి 3వ తీర్మానం, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఏమా? యెహోవా సన్నిధిలో కాలము గడపడం. ఆయన మందిరములో, ఆయన సమాజ మందిరములో, పరలోక రాజ్యములో కాలము గడపటం. సరే, పరలోక రాజ్యం కాస్త పక్కబడం. ఇక్కడ సమాజం, ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను. ఆయన మందిరంలో, ఆయన దగ్గర నా కాలం గడుపుతాను. ఏమో, ఇది 3వ తీర్మానం. మరి ఎక్కడ గడుపుతున్నారు? ఆయన అయితే అంటున్నాడు, యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడ గడుపుతున్నారు? అమ్మా, మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను. సూటిగా ఆయన మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కాలం ఎక్కడ గడుపుతున్నారు? పనులైన తర్వాత గడపండి. అమ్మా, ఎప్పుడు దేవుని దగ్గరే ఉండాలని వాస్తవంగా నాకు తెలిసి దేవుడు కూడా అంత స్వార్థపరుడేం కాదు. దేవుడు ఎంతవరకు మనుషులతో ఉండాలో అంతవరకు ఉన్న తర్వాత నువ్వు దేవునితోనే ఉండాలి. మరి అంతకు మించి మనుషుల దగ్గర ఉండవలసిన దానికంటే మించి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దేవుడి దగ్గర ఉండాలి. మనుషుల దగ్గర నువ్వు మించి ఉండద్దు. నువ్వు ఎక్కువ దేవుడి దగ్గర ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు దేవుడి దగ్గరే ఉండాలి. దేవుని దగ్గరికి మించి మనుషుల దగ్గర నువ్వు ఉండటానికి వీల్లేదు. నువ్వు కాలం గడపడానికి వీల్లేదు. 3వ తీర్మానం. అయితే 4వ తీర్మానము, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. రక్షణ పాత్ర చేత పుచ్చుకుంటా అంట. రక్షణ పాత్ర అంటే ఎవరిని చెప్పగలుగుతారా? రక్షణ పాత్ర ఇక్కడ బ్రదర్, రక్షణ పాత్ర. అయితే నేనేమంటున్నా అంటే, రక్షణ పాత్ర అంటే బైబిలే అంటున్నాను. ధర్మశాస్త్రం, ఈ యొక్క బైబిలే రక్షణ పాత్ర. యేసుక్రీస్తు మన రక్షణ పాత్ర. మీరు అంగీకరిస్తారా? మనకింతకంటే క్షేమకరమైనది ఏమున్నది? మనకు రక్షణకరమైనది ఏముంది? బైబిలే కదా. బైబిల్లో మాటలు మనము చదువుకోవటం, వాటిని ఆచరణలో పెట్టడం, విశ్వాసం, క్రియ చూపించుకుంటూ ఉంటే ఇదే కదా రక్షణ పాత్ర మనకి. ఈ రక్షణ పాత్రలో మన చేత పుచ్చుకోవాలి అంటే ఈ బైబిల్ మన హృదయంలో ఉండాలి. ఈ బైబిల్ వాక్యాలు మన హృదయంలో ఉండాలి. దేవుడు ఇందాక మీకు చెప్పినట్లు మంచి వాటిని మన మనసులో ఉంచుకోవాలి, చెడు వాటిని బయటికి పంపించేయాలి. అయితే ఇక్కడ మరి 5వ తీర్మానం, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. అమ్మా,
మొక్కుబళ్ళు చెల్లించడం. ఎక్కడ చెల్లిస్తాడట? ఎక్కడంటమ్మా? చదివారు కదా, బయట చదువుతుంది కదమ్మా. ఆయన ప్రజలు, ఎవరైనా ప్రజలు? ఆయన అంగీకరించిన వారందరూ, ఆయన మార్గంలో జీవిస్తున్న వారందరూ కూడా ఆయన ప్రజలే. కానీ ఆయన ప్రజలు కాని వారు, ఆయన అంగీకరించిన వారు కూడా ఆయన ప్రజలే. కొన్ని తేడాలు, అవి చెప్పడానికి సమయం సరిపోదు. అయితే అందరూ ఆయన ప్రజలే. ఇక్కడ ఆయనలో నమ్మిక ఉంచిన వారందరూ కూడా ఆయన ప్రజలే. ఆయన ఏమంటున్నాడు? నేను మొక్కుకున్నాను నా దేవునికి. ఏమని మొక్కున్నాడు? నాకు ఈ బాధ, ఈ సమస్య, ఈ నొప్పి ఉన్నది ప్రభువా, దీన్ని బట్టి నాకు సహాయం చేస్తే నేను ఫలాన్ని చేస్తాను ప్రభువా. మొక్కుబళ్ళు మొక్కున్నాడు అమ్మా. ఈ విధంగా మొక్కుకొని ఏం చేస్తాడంట? ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ప్రజలందరి ఎదుట. చాలా మంది ఏం చేస్తారు? అమ్మా, ప్రభువా నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది అని చెప్పి దేవునికి మొరపెట్టుకొని, ప్రభువా ఈ పని కాగానే నీకు 10,000 తీసుకొని వస్తా, లేకపోతే ఒక 1,000 రూపాయలు తీసుకొని వచ్చేస్తా ప్రభు అంటారు. నేనేమంటానంటే అమ్మా, ఇది కొంతమందికి మనసు నచ్చకుండా నొప్పి అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా నేనేమంటానంటే, ఇక్కడ ప్రజలందరితో ఉండి నేను ఆయన మొక్కుబళ్ళు చెల్లిస్తానంటున్నాడు కదా, మరి మనం ఏం చేయాలి? ఇట్లా కాదు, 10,000 తీసుకొని వచ్చి కానికేయటము, 1,000 రూపాయలు తీసుకొచ్చి కానికేయటము, ఇది కాదమ్మా. సగం కానికేయండి, సగం ఇంటికాడ ఒక పాస్టర్ని పిలిచి రోడ్డు మీద ప్రార్థన పెట్టించండి. ఆ దేవుని ప్రార్థన, దేవుడి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే, దేవుని నమ్ముకోని వారు ఎవరైనా నీ ఇంటి పక్కన ఉంటే ఆ వాక్యం విని ఒక్కరు మారు మనసు పొందినా ఎంత దీవెన తెలుసమ్మా. తెలుసా? అసలు ఇంత లోతుగా ఆలోచన చేస్తూ ఉన్నారా? చేయాలి అమ్మా. ఈ ఆలోచన చేసిన వారు ఉంటే మంచిదే, ఇంకా అభివృద్ధి చెందండి దీంట్లో. లేదు ఈ ఆలోచన చేయదండి, ఏదో బాగుపడితే మేము ఇస్తామని చెప్పి అంటున్నాం, ఇచ్చేస్తున్నాం, కానీ మరి ఒక పాస్టర్ని పిలిపించుకొని మా ఇంటికాడ కూడిక పెట్టించుకోవట్లేదండి. కూడికంటే ఏదో మామూలు కాదు, సౌండ్ సిస్టంగా పెట్టియాలా. సౌండ్ సిస్టంగా పెట్టిస్తే సౌండ్ ద్వారా పక్కన 10 ఇండ్ల కింద పడాలి. ఒక్క మనిషి మారినా నీవు దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించిన వ్యక్తి అవుతావు. అర్థమవుతుందమ్మా? ప్రజలందరినీ నీ శ్వాసను పిలుచుకో, నీ చేతనైనంత వరకు చేసుకో. నువ్వు మొక్కుకున్న మొక్కుబడిని బట్టి నీ శ్వాసలందరి ముందు నువ్వు చేసుకుంటే, నీ యొక్క మొక్కుబళ్ళు ఇతరులు ప్రార్థన పెట్టించుకుంటే ఇతరులు మారు మనసు పొందే విధంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో సరే, నేను సాక్ష్యం ఏదో చెప్పని టైం అవుతుంది కాబట్టి, అయితే ఇక్కడ 6వ తీర్మానం, నేను నీకు కృతజ్ఞతార్పణలు నర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అంటే కృతజ్ఞతార్పణలు అన్నా అర్థమవుతుందా? కృతజ్ఞత అర్పణలు అంటే ఇదివరకు పశువులను, అంటే గొర్రెలను, ఎద్దులను, మేకలను ఈ విధంగా కృతజ్ఞతార్పణలు అర్పించేవారు. ఈ రోజు స్థాయికి కానుకలుగా అర్పిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఆత్మీయంగా బలంగా ఉన్నవారు ఏంటంటే, నా కృతజ్ఞత అర్పణ నా బలుడు కాదు ప్రభువా, నా కానుకలు కాదు ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవటమే నిజమైన కృతజ్ఞత అర్పణ ప్రభు అని చెప్పి, పాపాలు ఉంటే, తప్పిదాలు ఉంటే వాటిని తీసి పక్కకు పెట్టి దేవునికి నచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవునికి నచ్చిన వారుగా ఉంటాం మాత్రమే కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని ఒకదాని అంటే ఒకటి సంపాదించుకుంటూ ఉన్నారు. ఏమో కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. నీ హృదయాన్ని అర్పించాలి. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ పాదపీఠంగా నన్ను మార్చుమా, నీ పాదపీఠంగా నన్ను మార్చుమా. నీ సన్నిధి నిండుగా నా తోడు నిత్యించి నన్ను నడిపించుమా. నీ సన్నిధి నిండుగా నా తోడు నిత్యించి నన్ను నడిపించుమా.
ప్రభువా, నా హృదయాన్ని నా నీళ్ళ వలె కుమ్మరించులాగున ప్రభువా, నా హృదయాన్ని నీ పాద పీఠము దగ్గర, నీ పాదాల దగ్గర నా హృదయాన్ని సమర్పించుకోవాలి ప్రభువా. నన్ను మార్చు ప్రభువా. నేను నీ ప్రజల ఎదుట నేను బలులు అర్పించాలి ప్రభువా, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి ప్రభువా. ఒక వ్యక్తి అన్నది కదా, ఒక 2-3 నెలల క్రితం ఒక పాస్టర్ గారిని పిలిచి నా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలి అని చెప్పి నన్ను సలహా అడిగితే నేను అన్నాను కదా, అమ్మ మంది ఇక్కడ పెద్ద సంఘం కాబట్టి మనము ఇక్కడ ప్రార్థన మీ ఇంట్లో పెట్టించుకోవాలి అంటే సౌండ్ సిస్టమ్ లేకుండా పెట్టించుకోవాలమ్మా. సౌండ్ సిస్టంతో పెడితే మాకున్న అక్కడ సిద్ధాంతం, అక్కడున్న లెక్కలు ఏంటంటే బయట వారిని ఎవరిని పిలిచి ప్రార్థనలు పెట్టించుకుంటే చనిపోయినప్పుడు ఆ ఒక సమాధి తోటలో స్థలం ఇవ్వరు అమ్మా. సమాధి తోటలో అక్కడ స్థలం ఇవ్వరు. మాకు ఒక కార్డు ఉంటుంది, నెల కింద కట్టాలి, సమాధి తోటలో స్థలం ఇవ్వరు. అందుకనే అంత గుప్సప్పుగా ఎవరన్నా ఉంటే ప్రార్థనలు తీసుకొని వచ్చి మన వాళ్ళ వారిని పిలుచుకొని వాక్యం చెప్పించుకొని ప్రార్థన చేయించుకొని పంపించడం. అయితే ఆ వ్యక్తి నన్ను అనేసరికి ఇలా అయితే మరి కుదురుద్దాము అంటే సరే అంది. మరి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అవుతుంది కానీ దాని గురించి మళ్ళీ మాట వరుస కూడా ఎత్తలేదు. మరి ఎందుకు ఎత్తలేదో ఏమో నాకైతే తెలియదు, కానీ మాట వరుస కూడా ఎత్తలేదు. ఎందుకు చెబుతున్నాను ఈ మాట మీతోటంటే దీనికి సంబంధించిన మాటలు ఇక్కడ నేను చెప్పాను కదా, నేను నీకు కృతజ్ఞతార్పణలు నర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కృతజ్ఞతార్పణలు మరి ఆ మనసుకు ఏమనిపించో మరి ఆ పాస్టర్ గారితో ప్రార్థన పెట్టించుకుందామని కదా. మరి చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, పెద్దగా సౌండ్ సిస్టంతో పెట్టడానికి కూడా నేను అవకాశం చూపించాను. దానికి అమ్ముకోలేదు, దీనికి అమ్ముకోలేదు, అంటే అంగీకరించలేదు. ఆమె తీర్మానం చేసుకోలేదు. చాలామంది ఇదే విధంగా ఉంటారు. తీర్మానం అయితే మనసులో లోపల తీసుకొని ఆపుకోలేక అయ్యా మేము చేద్దామని చెప్పి అనుకుంటున్నామని అంటారు, కానీ మళ్ళీ తర్వాత వాటి పేరు కూడా ఎత్తారు. ఈరోజు మరి ఇక్కడ ఉన్న వాక్య భాగాన్ని బట్టి ఇక్కడ నేను నీకు కృతజ్ఞతార్పణలను అర్పించేదను అంటే కృతజ్ఞత. ఎప్పుడైనా నువ్వు మరి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తానని అర్పించావా? ఏమన్నా పెండింగ్ పడిపోయి ఉన్నాయమ్మా? మనం పరిశీలన చేసుకోవాలి అమ్మా. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన స్థితి బాగలేదు, దేవుడు మన స్థితి మంచిగా చేశాడు, మంచిగా మెరుగుపరిచాడు. అంతకుముందు ఏమనుకున్నాం, ప్రభా నాకు ఇది చేసి పెడితే నేను ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు ఇంత కానుకేస్తాను, ఈ విధంగా కూడిక, ఈ విధంగా అనుకున్న వారు ఎవరైనా ఉంటే, వెనకబడిన వారు ఎవరైనా ఉంటే ఆలోచన చేయండి. ఒకవేళ ఈరోజు నీ దగ్గర ఎగ్స్పాట్ లేకపోవచ్చు, అప్పు మట్టికి చేయొద్దు అమ్మా. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ కొరకని అమ్మా ఎవరు కూడా నా అభిప్రాయం అందరి అభిప్రాయాన్ని నేను నా గురించి నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం దేవుని సేవకని దేవుని కానుకలకని మీరు ఒకరిని అడిగి చేయొద్దు. నేను నా అన్నయ్య పెద్ద కొడుకు పిల్లలను నాకు ఒకసారి ఆదివారం కానుక డబ్బులు తాత ఒక 10 రూపాయలు 20 రూపాయలు నేను ఇయ్యను అడగండి, వాళ్ళు కొనుక్కోవడానికి నేను ఇస్తాను, ఇవ్వను నేను. అదేంటి తాత ఎందుకు? ఒకరిని అడిగేద్దు కానుక. మీ అమ్మ ఉన్నది, మీ నాన్న ఉన్నాడు, వారిని అడుగు, నన్ను అడగద్దు, నేను ఇవ్వను. నువ్వు పని చేయట్లేదు, చదువుకుంటాము. మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను ఎప్పుడైనా కొనుక్కోమని చెప్పి ఇచ్చినప్పుడు వాటిలో దాసుకో, ఆదివారం కానుకేస్తున్నాను. అంతేకాని అడిగి నువ్వు కానుకేయడానికి నాకు ఇష్టం లేదు. ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఎలా కొట్టాడు బయటికి బాబుని. యాపిల్ ఇక్కడ ఫ్రెండ్సీ కూడా ఉంది, ఇక ఫ్రెండ్సీ వీళ్ళిద్దరు నన్ను అడుగుతారు. వాళ్ళ అక్క కూడా పావని, నేను ఇవ్వను. నేనేంటంటే చెప్పేది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీకు దేవుడు అంటే అభిమానం ఉండాలి, కానీ అప్పులు చేసి కాదమ్మా. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి ఒకళ్ళు ఇవ్వనుకో, నీకు చేయాలని ఉందనుకో, ప్రభువా నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను ప్రభువా, నాకు కలగచేయి ప్రభువా. నేను 10,000 చేయాలనుకుంటున్నాను ప్రభువా నాకు కలగచేయి నాయన. నాకు అసాధ్యం కానీ నీకు అసాధ్యం కాదు కదా ప్రభువా, నాకు సహాయం చేయి. నాకు సహాయం చేస్తే అది నేను అనుకున్నట్లుగా ఆడ నేను ఖర్చు పెడతాను. అమ్మ ఇది నేర్చుకోండి. అప్పులు చేసి సేవలు చేయటం, అప్పులు చేసి కానుకలు సమర్పించటం, సేవ కోసం భర్తను విడిచిపెట్టడం,
భర్తను ఇంటికాడ ఆకలితో ఉంటే చర్చిలకు రావటం, నీది నువ్వు పెట్టుకొని తినమంటాం. ఇటువంటి వారు ఉన్నారు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనమేం చేస్తూ ఉన్నాం, ముఖ్యమే మనకు దేవుడు. కాకపోతే మనము చేయవలసిన పనులు ఈ ముందు చేసే ముందు ఉంటాయి, తర్వాత చేసే తర్వాత ఉంటాయి, తర్వాత చేసే ముందు చేసే తర్వాత అంటే కలవదు. దేవుడు కూడా మెచ్చుకోడు. ఈరోజు మంచి మంచి బట్టలు కట్టుకొని మేము చాలా భక్తి పడలేమని చెప్పి భార్యను బాధ పెట్టేవారు ఉన్నారు, భర్తను బాధ పెట్టేవారు ఉన్నారమ్మా. అలా ఉండవద్దు. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి చెయ్యి, అప్పు చేసి చెయ్యవద్దు. నీకు కావాలంటే దేవుడిని అడుగు, ధారాళముగా ఆయన ఇస్తాడు. నా దగ్గర ఏమీ లేని స్థితిలో దేవుడిని అడిగాను, 1,00,000 రూపాయలు ఈ ప్రభు నాకని. 1,00,000 రూపాయలు ఏమన్నా ప్రభు అని అడిగితే ఈరోజు అంతా ఇంత నేను చెప్పలేనులే, కానీ నాకు సరిపడిచ్చాడు. అమ్మా, నాకు సరిపడా ఏ పని చేయకుండా ఇంటికాడుండి తినే అంత నాకు ఇచ్చాడు. ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నాను మీకంటే, మీరు కూడా అడగండి అమ్మా. దేవుడు పోయిన నెల కూడా ఇదే మాట చెప్పిన, దేవుడు నా ఒక్కడికే దేవుడు కాదమ్మా, మనందరికీ. నోరిప్పండి అమ్మా, అందరికీ. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు అడగద్దు? నాకు ఇచ్చిన దేవుడు మీకు ఆయన చెయ్యి ఏమైనా చిన్నగా ఉందా? ఆయన మనసు అందరి మీద ప్రేమ కలిగలేదా? అందరికీ సహాయం చేయలేడా? మరి మీరు కూడా అడగండి. సేవకుడికి తోడుగా ఉండండి, చర్చి విషయంలో సహాయం చేయండి, ప్రార్థనల విషయంలో కరెక్ట్గా ఉండండి, సాక్ష్యం ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉండండి, భక్తి విషయంలో కరెక్ట్గా ఉండండి. అప్పుడు అది మంచి ప్రయోజకరంగా ఉంటున్నది. ఇటువంటి తీర్మానాలు చేసుకున్నాడు. ఇక్కడ దేనికి చేసుకున్నాడు? ఏ బాబు, అటు పిల్లలు తిరుగుతున్నారు చూడండి, వాళ్ళిద్దరు చూడ ఎట్లా తిరుగుతున్నారు పిల్లలు. ఇటువంటి తీర్మానం ఎందుకు చేసుకున్నాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. శ్రమలో తీర్మానం చేసుకొని దేవుడి దగ్గరికి వస్తానని తీర్మానం చేసుకొని వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందుకొని నేను ఈ విధంగా ఉంటాను. ముఖ్యమైనది ఇక్కడ ప్రార్థనాపరుడుగా, నా జీవిత కాలమంతయు ప్రార్థనాపరునిగా ఉంటాను ప్రభువా అనేది ముఖ్యమైనది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రార్థన జీవిత కాలము చేద్దామనే ఒక తీర్మానం ఎప్పుడైతే చేసుకున్నామో, ఈ ప్రార్థనలో ప్రతి ఒక్క లోపాన్ని మనకు చూపెడుతున్నది, ప్రతి ఒక్క పాపాన్ని మనకు చూపెడుతున్నది, ప్రతి ఒక్క పరిశుద్ధతను మనకు చూపెడుతున్నది, ప్రతి ఒక్క మంచిని మనకు చూపెడుతూ ఉన్నది. ఈ ప్రార్థన నీతి నిజాయితీగా ప్రార్థన చేయాలమ్మా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అన్నా గారిని. ఏలి గారు వచ్చి, ఏంటమ్మా మత్తురాలు? లేదయ్యా, నేను మత్తురాల్ని కాదయ్యా, నేను మూలుగుతూ ఉన్నాను, నా దేవునికి మొరపెడుతూ ఉన్నాను, నాకు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నా దేవునికి మొరపెడుతున్నాను, నేను దేవుడి దగ్గర గోదాడుతున్నానయ్యా, నేను ద్రాక్షారసం తీసుకోలేదయ్యా. అప్పుడు అర్థం చేసుకుంటాడమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిజంగానే ఆ విధంగా సహాయం పొందుకుంది కదా, మనం అందరం కూడా ఆ విధంగా సహాయం పొందుకునే వారముగా, అంత నీతి నిజాయితీగా ప్రార్థన చేసేవారుగా అటువంటి తీర్మానం చేసుకొని ఉన్నట్లయితే అది మనకు, పిల్లలకు, మనం చేసే పనులకు, మన కుటుంబాలకు అన్నిటికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందమ్మా. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. కృపల తండ్రి యేసయ్య, నీ పాదములకి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నాయన ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మరి తండ్రి, శ్రమలో ఉండి అతను తీర్మానం